ప్రజలారా, నా వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచు మోహన్ బాబు గారి ఇంటి విషయాలు మనం అందరికీ తెలిసిందే. అన్ని సోషల్ మీడియాలో కానీ వచ్చాయి. ఇప్పుడు దానికి ఆయన ఆవేశపడ్డాడు. ఎందుకు ఆవేశపడ్డాడు, ఎందుకు మైక్తో అట్లా కోప్పడాల్సి వచ్చింది అనే దాని మీద తెలుసుకున్నాం. దాని మీద తెలుసుకునే ముందు TV9 యాంకరు కొంచెం ఓవర్గా చేయడం వల్ల అతను ఆవేశపడ్డాడు. లేకపోతే మోహన్ బాబు గారి కుటుంబం మనకు అందరికీ తెలిసిందే. ఆయన పెద్దరాయుడు గారు ఎప్పుడూ రోడ్డు మీద వచ్చి ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. కాబట్టి మోహన్ బాబు గారికి ఇప్పుడు సానుభూతి వచ్చింది. ఎలా? TV9 ఓడి చేసినాడు కాబట్టి TV9 వ్యతిరేకత మొత్తము మోహన్ బాబు గారికి సానుకూలంగా వచ్చింది. అదేదో విషయాలు తెలుసుకున్నాం. సినిమాల్లో నటన, జీవితంలో కాదు. మీడియా ప్రతినిధి దాడి చేయాలనుకోలేదు, ఇంట్లోకి దూసుకొచ్చి ఇబ్బంది పెట్టారు. చూడండి, మైక్ నా కంటికి తగిలింది, కన్ను పొయ్యే ముప్పుందనే మైక్ లాక్కొని ప్రతిదాడి. మా కుటుంబ సమస్య మేమే పరిష్కరించుకుంటాము. నేను టీవీ ఛానల్ పెట్టొచ్చు. మోహన్ బాబు, ఆయనపై అత్యాచారం కేసు నమోదు. చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఇంట్లోకి దూసుకొచ్చి నా కంటికి పెట్టారు కాబట్టి నేను అట్లా ఓవర్ యాక్షన్ దాడి చేయాల్సి వచ్చింది అన్నారు. కానీ TV9 అతని యాంకరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. TV9 అన్నిటిలో ఓవర్ యాక్షనే. ఆయన ఆ టీవీ ఛానలే ఓవర్ యాక్షన్ ఛానల్. మీడియా ప్రతినిధులపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని, మీడియా ముసుగులో ప్రత్యర్థులు తనపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టే ఆ విధంగా ప్రవర్తించానని నటుడు మోహన్ బాబు అన్నారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటన గురించి గురువారం ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. సినిమాల్లో నటిస్తాయని తప్ప నిజ జీవితాలను నటించాల్సిన అవసరం నాకు లేదు. గేట్ బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే నాపై 100 కేసులు పెట్టవచ్చు, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యేవాడిని. కానీ నా ఇంట్లోకి వచ్చి నాకు ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారు అని ఆయన సందేశంలో పేర్కొన్నారు. తమ కుటుంబ సమస్యను పెద్దదిగా చేసి చూపుతున్నారని, రాత్రివేళ తన ఇంట్లోకి వచ్చి తనకు మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో నా ఇంట్లోకి దూసుకొచ్చి మైకులు పెట్టారు. మైక్ నా కంటికి తగిలింది, నా కన్ను పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సీక్రెట్లో మైక్ లాక్కొని ప్రతిదాడి చేశా అని మోహన్ బాబు వివరణ ఇచ్చారు. 4 రోజుల నుంచి మీడియా తన ఇంటి ముందు ఉందని, అలా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నా పిల్లలతో ఉన్న సమస్యను నేనే పరిష్కరించుకుంటానని మీడియాకి చెప్పా. నేను ఇంటి నుంచి బయటికి వెళుతున్న సమయంలో దండం పెట్టి మరీ ఈ విషయం చెప్పా. నా గురించి కల్పిత కథలు ప్రచారం చేసినందుకు నేనేం బాధపడట్లేదు. నా ఇంట్లోకి వచ్చి దూషించే వాళ్ళు మీడియా వల్ల ఇంకా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. మీడియాను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించి మీడియాను కొట్టాలని దైవసాక్షిగా నేను అనుకోలేదు. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. అందుకు నేను బాధపడుతున్నా. ఆ మీడియా ప్రతినిధి నాకు తమ్ముడు లాంటి వాడు. అతడి భార్య బిడ్డల గురించి ఆలోచించాను. నా బాధ గురించి ఎవరు ఆలోచించట్లేదని మోహన్ బాబు అన్నారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, అవన్నీ మర్చిపోయి తాను మీడియా ప్రతినిధి కొట్టిన విషయాన్నే ప్రస్తావించారని పోయారు. నేను కొట్టడం తప్పే, కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీకు టీవీలు ఉండొచ్చు, నాకు కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అసత్యం కాదు. నా విషయంలో మీడియా చూపిస్తున్నది తప్పని ఎవరు అనట్లేదు. పైన భగవంతుడు చూస్తున్నాడని మోహన్ బాబు అన్నారు. నేను చేసింది న్యాయమా అన్యాయమా ప్రజలు ఆలోచించాలి. నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా అని ప్రశ్నించాడు. తన బిడ్డ తన ప్రశాంతతకు చెడుగొడుతున్నాడంటూ ఆవేదన వెలువచ్చిన మోహన్ బాబు తాను కూర్చొని మాట్లాడుకుంటామని, కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా జర్నలిస్ట్ మీద దాడి చేసిన మోహన్ బాబుపై పహాడీస్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తొలుత BF సెక్షన్ 118 కింద దాడి కేసు నమోదు చేశారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం దాన్ని అత్యాచారంగా
కేసుగా మార్చారు. ఇంకా జర్నలిస్టుపై దాడి ఘటన అనంతరం అవస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబును వైద్యులు గురువారం డిశ్చార్జ్ చేశారు. చూడండి, మోహన్ బాబు గారు TV9 ఆయనే ఓవర్ యాక్షన్ చేసినాడండి. ఆయన యాంకరు చెవుల్లో నోటికాడ పెట్టడం, కండ్లకాడ పెట్టడం. ఆ TV9 వాళ్ళు దూరతారు. ఆయన వాళ్ళకి ముందే చెప్పి పంపిస్తారు. మళ్ళీ అదే TV9లో లైవ్ ఏది వాళ్ళ యాంకర్ మీద దెబ్బ తగిలింది అదే లైవ్ చూపిస్తాడు. మళ్ళా చూడండి, వాళ్ళ రేటింగ్ కోసము వాళ్ళ యాంకర్నే ఎగదోలి వాళ్ళ యాంకర్ దగ్గర మోహన్ బాబు గారి దగ్గర దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళ టీవీలో లైవ్ చూపించుకుంటారు. అది TV9 యొక్క ఓవర్ యాక్షన్ టీవీ అది. అందుకనే ఆ TV9లో ఆ ఓవర్ యాక్షన్కు మోహన్ బాబు గారికి ఆ TV9 వాళ్ళు చేసిన దానికి మోహన్ బాబు గారి మీద సానుభూతి పెరిగింది ప్రజల్లో. ఎందుకంటే ఆయన మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా ఒకరి జోలికి పోయే కుటుంబం కాదు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కొడుకులు కానీ, విష్ణు గారు కానీ, మనోజ్ గారు కానీ, లక్ష్మీ ప్రసన్న మంచు లక్ష్మి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. విద్యా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు, కానీ ఒకరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదు. అలాంటి మీద వాళ్ళు దాడి చేయడం, TV9 ముఖ్యంగా మైక్ ఎత్తుకొని పోయి పెట్టడం, వాళ్ళ ఇంట్లోకి పోయి ఏమండి వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో మైకులు పెట్టకపోతే చెప్పండి, పెట్టాలా? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మైకులు పెడతారా? అదేనండి మోహన్ బాబు గారి యొక్క. కానీ కుటుంబ సమస్యను సార్ అది 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే ఇంత ఇబ్బంది రాదు. ఎప్పుడైతే మన గోడ దాటి వస్తుందో అప్పుడు పబ్లిక్ అయిపోతుంది. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ కొందరు మీ మీద చెడ్డ పేరు పెడతా ఉంటారు, ఇది పెడుతూ అది పెడుతూ ఉంటారు. అవన్నీ సానుకూలంగా తీసుకోవాల్సిందే, మనం ఏం చేయలేం. సోషల్ మీడియాలో వచ్చిందంటే ఎవరిని మనం ఏం అనలేము, ఎందుకంటే ఎవరు తోసిందో వాళ్ళు పెడుతూ ఉంటారు. కాబట్టి మోహన్ బాబు గారికి అది ఆవేశంలో అలా చేశాడే తప్ప అతను ఎప్పుడూ ఒకరి మీద దాడి చేసే వ్యక్తి కాదు. కాబట్టి మోహన్ బాబు గారి కుటుంబం బాగుండాలని, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని, కుటుంబం ఇబ్బందుల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.